మార్నింగ్ అందరికీ శుభోదయం. హాయ్ చిల్డ్రన్స్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీలో భాగంగా మనము ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి తెలుసుకుందామా పిల్లలు? ట్రాఫిక్ అంటే ఏమి? పవర్. ట్రాఫిక్ అంటే ఏమి? రంగుల. ట్రాఫిక్ అంటే మీరు ఎప్పుడైనా రోడ్లో నడుచుకొని వెళ్ళారా పిల్లలు? వెళ్తున్నారా? ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్ళారా? ఎప్పుడైనా వెళ్ళారా? పొలం దగ్గరికి వెళ్ళారా? అక్కడ ఏ విధంగా ఉన్నాయి రోడ్లు? ఏమేమి వెళ్తున్నాయి? రోడ్లు ఏమేమి వెళ్తాయి? వెరీ గుడ్. కాదు బల్క. ఇంకా ఏమి వెళ్తాయి? లారీ. వెరీ గుడ్. ఇంకా ఏమి వెళ్తాయి? వెరీ గుడ్. ఏమి వెళ్తాయి? ఏమి వెళ్తానైనా? ఏమేమి వెళ్తాయి? అంతేనా? సైకిల్ వెళ్ళవా? ఆటోలు వెళ్ళవా? ట్రాక్టర్లు వెళ్ళవా? టెంపోలు వెళ్ళవా? బుల్డోజర్స్, జేసీబీలు, ఇవన్నీ కూడా రోడ్లో వెళ్తా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా మీరు రోడ్లో నడిచి వెళ్ళేటప్పుడు బైపాస్ ఉంది కదా, ఇక్కడ రోడ్డు ఉంది కదా, రోడ్ దాటుకోవాలంటే మనకు చాలా ఇబ్బంది కదా, వస్తానే ఉంటాయి లేదా పవర్? ఏమే వచ్చేటప్పుడు మనము జాగ్రత్తగా రోడ్డు దాటుకోవాలో వద్దనన్నా? మనము రోడ్డు చూసి దాటుకోలేదనుకో, మనము లారీలు, బస్సులు, కార్లు ఇవన్నీ కూడా ఏమి ఫాస్ట్గా వచ్చేస్తాయి మన మీదకి. అవునా కాదా? అప్పుడు మనం ఏ విధంగా వెళ్ళాలి? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చెప్పు నేను విజ్ఞానం. ఏ విధంగా వెళ్ళాలి? కాదు నాన్న అశో, మనము రోడ్లో వెళ్ళేటప్పుడు ఆ పక్క ఈ పక్క చూసుకుని వెళ్ళాలా? నేరుగా అట్లా దూరేయాలా? వెరీ గుడ్. చెప్పు నాన్న ఏమి ఎట్లా వెళ్ళాలి? మనము ఏం చేయాలి? ఏం చేయాలి? ఒకవేళ అట్లే మనము ఫాస్ట్గా వెళ్ళిపోతే రోడ్లు ఏమవుతుంది? యాక్సిడెంట్ జరుగుతాయా లేదా? కార్లు, టెంపోలు, బస్సులు, లారీలు, జీపులు, ట్రాక్టర్లు, సైకిళ్ళు, స్కూటర్లు, స్కూటీలు, ఎడ్ల బండ్లు ఇవన్నీ ఫాస్ట్గా వచ్చి మనం చూడకుండా దూరినప్పుడు ఏమవుతుంది? అవి వచ్చి మనం గుర్తిస్తాయా లేదా? కాబట్టి మనం జాగ్రత్త పాటించాలా వద్దా? పాటించాలా వద్దా నాన్న? పవర్ పాటించాలా వద్దా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా అమ్మా నాన్నతో వెళ్ళారా? మీరు పొలం దగ్గరికి వెళ్ళారా? ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళినప్పుడు మీకు అమ్మా నాన్న పట్టుకొని గట్టిగా ఇటుపక్క అటుపక్క మనం చూసుకొని వెళ్ళాలి. లేదంటే వాహనాలు ఇవన్నీ వచ్చి మనం గుద్దేస్తాయి, మనం పడిపోతాం. అవునా కాదా? కాబట్టి మనము సైకిల్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అమ్మ నాన్న సైకిల్లో వెళ్తా ఉంటాడు కదా, వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చొని వెళ్తారు కదా, జాగ్రత్తగా సైకిల్ వెళ్ళేటప్పుడు హ్యాండిల్ పట్టుకొని ఈ పక్క ఆ పక్క చూసుకొని బ్రేక్ పట్టుకొని ముందర చూసుకొని వెళ్ళాలి. మనం ముందర చూసుకోకుండా బ్రేక్ పట్టుకోకుండా మనం వెళ్ళామనుకో సైకిల్ తొక్కొని ఏమవుతుంది? బ్రేక్ లేకుండా మనము బ్రేక్లు ఉంటేనే మనం ఎక్కడైతే ఎత్తుగా ఎవరైనా ఎదురుగా దూరేస్తే ఏదైనా ఇంకెవరైనా అడ్డం వచ్చేసినప్పుడు టక్కన బ్రేక్ వేయాలి సైకిల్లో. అప్పుడు స్ట్రాంగ్గా నిలిచిపోతుంది సైకిల్. మనం బ్రేక్ వేయకుండా అట్లే పోయినామనుకో పోయి గుద్దేస్తాం సైకిల్. అవునా కాదా? అలాగే మనము స్కూటర్లో నాన్న వెళ్ళేటప్పుడు స్కూటీలో కానీ స్కూటర్లో వెళ్ళినప్పుడు హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి. హెల్మెట్ ఎందుకు వేసుకోవాలి? కాదు నాన్న, ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు స్కూటర్లో స్కూటీల్లో స్పీడ్ బ్రేకర్ లేకపోయిందా అప్పుడు బండి ఫాస్ట్గా పోయిందనుకో, టక్కని స్లిప్ అయిపోయి బండి పడిపోయిందనుకో, అప్పుడు హెల్మెట్ ఉండిందనుకో తలకు దెబ్బ తగలకుండా ఉంటుంది. అవునా కాదా? హెల్మెట్ వేసుకోవాలి. అలాగే కార్లలో చూసారా? ఎప్పుడైనా కార్లలో వెళ్ళినప్పుడు నాన్నోళ్ళు సీట్ బెల్ట్ వేసుకోవాలి. బికాస్ సీట్ బెల్ట్ ఎందుకు వేసుకోవాలి? కార్లలో వెళ్ళేటప్పుడు కార్లో ఎదురుగా కార్లు వస్తూ ఉంటాయి, బండ్లు వస్తూ ఉంటాయి, లారీలు వస్తూ ఉంటాయి, ట్రాక్టర్లు వచ్చేస్తాయి, సడన్ గా బస్సులు వచ్చేస్తాయి. అప్పుడు ఏమి సడన్ గా బ్రేక్ వేసినప్పుడు ఎగిరి పడకుండా సీట్ బెల్ట్ ఉంటుంది అనుకో, మనం అక్కడే స్ట్రాంగ్ గా మనము పడకుండా ఉండడానికి సీట్ బెల్ట్ ధరించాలి. అవునా కాదా? అలాగే ఇప్పుడు
వెళ్ళేటప్పుడు చూడండి, మనం ఇప్పుడు పలమనేరుకు వెళ్ళాం కదా విజ్ఞాన్, పవన్ వెళ్తామా లేదా, మనము వెళ్తామా లేదా, వెళ్తామా లేదా, వెళ్తామా లేదా? వెళ్ళేటప్పుడు మనము ఇప్పుడు చూడండి రోడ్డు ఉంటుంది, రోడ్డుకి ఈ పక్క ట్రాఫిక్ పోలీస్ ఉంటారా లేదా? పోలీస్ ఉంటాడు. ఈ పక్క లారీలు, కార్లు, ఆటోలు వస్తూ ఉంటాయి, ఈ పక్క జనాలు వస్తూ ఉంటారు, ఈ పక్క జనాలంతా గుమ్మి ఎక్కువగా వస్తూ ఉంటారు. అప్పుడు ఇటు పక్క రోడ్డు, ఇటు పక్క రోడ్డు, ఇటు పక్క రోడ్డు, ఇటు పక్క రోడ్డు, 4 రోడ్లు ఉంటాయనుకో. అప్పుడు అన్ని ఈ పక్క వచ్చేవి, ఆ పక్క వచ్చేవి ఒకేసారి వస్తే ఏమైతాయి? ప్రమాదాలు జరుగుతాయి లేవా? చెప్పునానా, జరుగుతాయి లేవు బంగారు? అందుకని ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి ఇక్కడ సిగ్నల్స్ ఇవ్వడానికి. మీరు ఒకసారిగా రెడ్ లైట్ మలిగితే వెళ్ళండి, ఎల్లో లైట్, గ్రీన్ లైట్ అని 3 సిద్ధం చేయబడుతున్నాయి. 3 లైట్లు ఉంటాయి. మనం అమ్మలతో వెళ్ళేటప్పుడు ఫుట్పాత్ ఉంటుంది కదా, రోడ్డుకి ఈ పక్క ఒక లావుగా ఎత్తుగా ఉంటుంది, దాని మీదే పోవాలి మనం. ఈ పక్క పోతే లారీలు, బస్సులు వచ్చి గుద్దేస్తాయి. మనం ఆ ఫుట్పాత్ మీదే వెళ్ళాలి అమ్మలతో, అవునా కాదా? చెప్పండి. ఇక్కడ చూడండి, అట్లే చూపిస్తాను. ఎక్కడ నడుస్తున్నారు ఆ పిల్లలు వాళ్ళ అమ్మలతో? ఎక్కడ నడుస్తున్నారు? కింద చూడండి, లైన్స్ వేసింటారు. ఆ గుర్తుల దగ్గరే వెళ్ళాలి నడుచుకుంటా. మనం ఎట్లంటే మనం వెళ్ళిపోకూడదు, ఎట్లంటే పోతే బండ్లు వచ్చి గుద్దేస్తాయి. కాబట్టి మనం చూడండి పిల్లలు, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ చూసారా మీరు? పలమనేరులో పోలీస్ స్టేషన్ పక్కన ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. అవి ఎల్లో లైట్, గ్రీన్ లైట్, రెడ్ లైట్ మళ్ళీ చూడండి. ఆకుపచ్చ లైట్ వెలిగినప్పుడు వెళ్ళడం. అప్పుడు ఇక్కడ ఉంటాడు పోలీసు, ట్రాఫిక్ పోలీసు, టక్కని విజిల్స్ వేస్తానే ఉంటాడు. విజిల్ వేసినప్పుడు గ్రీన్ కలర్, ఆకుపచ్చ రంగు ఇది, ఈ రంగు చూడండి. ఈ లైట్ మలిగింది అనుకో, టక్కని అందరూ వెళ్ళిపోండి అని అర్థం. అప్పుడేం చేస్తారు? ఆ పక్క ఉండే వాళ్ళు అట్లే ఉంటారు, ఈ పక్క నుంచి ఏమంటే ట్రాఫిక్ అంతరాయం జరగకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఈ యొక్క వెంటనే ఈ గ్రీన్ లైట్ మలుగుతుంది. అప్పుడు వెంటనే బండ్లు వెళ్ళిపోతాయి. అలాగే ఎరుపు లైట్ ఇది రెడ్ కలర్ అన్నమాట. ఈ రెడ్ కలర్ లైట్ మలిగితే అందరూ ఆగండి 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 అని అర్థము. ఎట్లంటే అట్లా బండ్లు వచ్చేయకూడదు. ఆ సిగ్నల్స్ లో ట్రాఫిక్ పోలీసు రెడ్ కలర్ ది ఏమి లైట్ వేస్తాడు. టౌన్ పోయినప్పుడే అప్పుడు వెంటనే అన్ని బండ్లు, కార్లు, సైకిల్ స్టాప్ అయిపోవాలా, నిలిచిపోవాలా, అవునా కాదా? ఇప్పుడు ఎల్లోది క్లీనేనా? ఎల్లోది ఏమి ఎల్లో లైట్ వేసినప్పుడు ఏం చేయాలా పిల్లలు? చెప్పండి మీరు. ఎల్లో లైట్ వేసి ఏం చేయాలా? ఇప్పుడు గ్రీన్ లైట్ వేసినప్పుడు వెళ్ళొచ్చు, రెడ్ లైట్ వేస్తే ఆగిపోవాలి. ఈ ఎల్లో లైట్ ఏమి స్లోగా వెళ్ళాలని చెప్పి సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. కాబట్టి మనం అందరూ కూడా నాన్న అమ్మతో వెళ్ళినప్పుడు, అమ్మ నాన్నలతో వెళ్ళినప్పుడు, అవ్వాతాతలతో వెళ్ళినప్పుడు ఏమి జాగ్రత్తగా చేతులు పట్టుకొని, రోడ్డు దాటేటప్పుడు భద్రంగా చేతులు పట్టుకొని అమ్మ నాన్న చేతులు ఆ ఫుట్పాత్ మీదే నడవాలి. ఎట్లాంటి అట్లా పరిగెత్తి రోడ్లలో ఆ పక్క ఈ పక్క చూసుకోకుండా పరిగెత్తి మనం దూరకూడదు. లారీలు, బస్సులు వచ్చి మనల్ని గుద్దేస్తాయి, అవునా కాదా పిల్లలు? అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఇప్పుడు లైట్ ఏదైతే మలుగుతుందో, ఏ లైట్ చెప్పండి? ఆకుపచ్చ లైట్ మలిగినప్పుడు వెళ్ళాలి, రెడ్ లైట్ మలిగినప్పుడు స్టాప్ అయిపోవాలి, ఎల్లో లైట్ మలిగినప్పుడు స్లోగా వెళ్ళాలి. ఓకేనా? ఓకే పిల్లలు, మీరందరూ నేర్చుకున్నారు కదా ఈరోజు. వెరీ గుడ్ చిల్డ్రన్స్, వెరీ గుడ్. క్లాస్ పెట్టండి.